నమస్తే అండ్ వెల్కమ్ టు బి అలర్ట్. రంగారెడ్డి జిల్లా తాండూరు బస్టాప్లో రాత్రి ఇద్దరు పిల్లలు కాలిన గాయాలతో కనిపించడం కలకలం రేపింది. హైదరాబాద్లో బస్ ఎక్కిన పిల్లలు తాండూరులో దిగినట్టు గుర్తించారు. అసలు ఆ పిల్లల్ని బస్ ఎక్కించింది ఎవరు? ఎవరు తోడు లేకుండా పంపించింది ఎవరు? వాతలు పెట్టింది ఎవరు? మిస్టరీగా మారిన ఈ ఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఇద్దరు చిన్నారుల పేర్లు అనుష, అయ్యప్ప. అక్క తమ్ముళ్ళు. అక్క వయసు 5 ఏళ్లు, తమ్ముడి వయసు 3 ఏళ్లు. హైదరాబాద్లో ఈ చిన్నారులను తాండూరు బస్సు ఎక్కించి పంపించారు గుర్తు తెలియని వ్యక్తులు. రాత్రి 9 గంటల సమయంలో ఇద్దరు పిల్లలు ఎటు వెళ్లాలో తెలియక గొక్కపెట్టి ఏడుస్తూ తాండూరు బస్టాప్లో తిరుగుతుండగా ఆర్టీసీ సిబ్బంది చేరదీశారు. పిల్లల చేతికి కాలిన గాయాలు కనిపించాయి. కండక్టర్ను ఆరా తీస్తే మెహదీపట్నం దగ్గర ఓ మహిళ, మరో వ్యక్తి పిల్లల్ని బస్సెక్కించారని, తాండూరులో వాళ్ళ అమ్మమ్మ వచ్చి తీసుకెళ్తుందని చెప్పి టికెట్ డబ్బులు ఇచ్చాడని కండక్టర్ సమాధానమిచ్చారు. ఆర్టీసీ సిబ్బంది చైల్డ్ లైన్ కు సమాచారం ఇచ్చారు. చైల్డ్ లైన్ ప్రతినిధులు పిల్లల్ని తమ కార్యాలయానికి తీసుకెళ్లారు. బుధవారం వారిని హైదరాబాద్లోని శిశుగృహకు తరలించారు. ఇద్దరు పిల్లలకు కూడా కాలిన గాయాలున్నాయి. ఇద్దరికి చేతులపైన కాల్చిర్రు. తర్వాత ఒక బాబుకేమో చేతులపైన తొడపైన కాల్చిండ్రు. ఆ పిల్లల్ని వెంబడి తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్ళినాము. పోలీస్ స్టేషన్ నుంచి తీసుకెళ్ళి పోలీసులకు కూడా ఇన్ఫార్మ్ చేసినాము. ఈ ఘటన గురించి న్యూస్ పేపర్లో చూసి పిల్లల్ని గుర్తుపట్టిన తండ్రి వెంటనే తాండూరు చేరుకున్నాడు. అప్పటికే పిల్లల్ని హైదరాబాద్ శిశుగృహకు పంపించారు. పిల్లల అమ్మమ్మ వాళ్ళ ఊరు తాండూరే. తల్లిదండ్రుల మధ్య 8 నెలల క్రితం విభేదాలు రావడంతో వేరుగా ఉంటున్నారు. అయితే పిల్లల్ని తాండూరు పంపించింది ఎవరో తనకు తెలియదంటున్నాడు తండ్రి. లేదు సార్, నాకు తెలియదు అసలు ఆ విషయం. ఎక్కించిన విషయం తెలియదు, ఏం తెలియదు నాకు. పొద్దుగాల పేపర్ చూసి నేను వచ్చిన, మా పిల్లలు కానీ ఫోటోలు గుర్తుపెట్టి వచ్చిన. అవసరం ఇక ఆమె వాడేసిందని ఆ పరిస్థితికి తెస్తే ఇక నేను వాడేసుకుంటాను. నా పిల్లలు నాకు ఇస్తే నడుపుకుంటాను. నేను తల్లితోనే ఉండదు అనుకున్నా కానీ మళ్ళీ ఆమె ఇన్సిడెంట్కి అసలు తెలిసింది నాకు తెలియదు. పిల్లల్ని బస్ ఎక్కించింది ఎవరు, చేతులకు కాలిన గాయాలు ఎందుకు ఉన్నాయి అన్న విషయాలు మిస్టరీగా మారాయి.